మన ఆది గురువుల వారు రాగానే మన యజ్ఞం మొదలవుతుంది. ఇది కృష్ణవేణి నంబర్. కట్ చేయి. హలో, ముందు డాక్టర్ని ప్యాక్ చేయండి. కమాన్. కాల్ కట్ అయిందేంటి? మేడం ఏమైంది? కాల్ కట్ అయిందండి. 2 మినిట్స్ ఆగి మీరే పైకి వెళ్ళండి మేడం. అలాగేనండి. పరశురామ్ రూమ్ నంబర్ 100. ఇందాక నుంచి గెస్టులతో మాట్లాడుతున్నారని మేనేజర్ చెప్పాడు. రిసెప్షన్ దగ్గర ఎవరు లేరేంటి? వెళ్ళారా మేడం? రూమ్ తాళం వేసిందండి. ఇదిగో తాళాలు ఇచ్చి వెళ్లారు అంటే డాక్టర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు మేడం. ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాను, నాకెవరూ కనిపించలేదే. ఎలా వెళ్ళిపోతారు? అంటే మా గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ దారి ఉంది మేడం, బహుశా అటు వెళ్ళుండొచ్చు. మరి కీస్? ఎయిర్పోర్ట్ కి వెళ్లే హడావుల్లో ఎగ్జిట్ దగ్గర బాయ్ కి కీస్ ఇచ్చి వెళ్ళుండొచ్చు మేడం. అన్నా రెడీ అన్నా. ఎర శంకర్, ఆ సమాధి అంజలిది, ఇది గిరిది. ఇలా సమాధులు పెరిగిపోతున్నాయేంట్రా? అన్నా, ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేయక తప్పదన్నా. త్రిషను రత్నప్రభ ఇంటి కోడల్ని చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అంజలిని చేశాం. కానీ ఇలా ఇంతమందిని పూడ్చిపెట్టాల్సి వస్తుందని ఆ రోజు అనుకోలేదు. అన్నా, త్రిష పెళ్లియ్యేలోపు ఇంకెంతమందిని ఇక్కడ పూడ్చాల్సి వస్తుందన్నా. ఇక్కడ శ్మశానమే రెడీ అయ్యేలా ఉందన్నా. సరే, సూట్ కేసు తీసుకొద్దాంరా.
మట్టేరా. భయమేస్తుందన్నా. భయమా? ఎందుకురా? రాత్రి ఆ గిరిగాడు అంజలి కల్లోకొచ్చారన్నా. రేపటి నుంచి వీడు కూడా కల్లోకొస్తాడేమోనని భయంగా ఉందన్నా. అయితే పెగ్గేసుకోరా, పోతుంది. నిజమే అన్నో, ఒక పెగ్గేస్తా. ఫినిష్ అయిందన్నా. భవానీ, పనైపోయిందా? జస్ట్ ఇప్పుడే పరశురాముని పూడ్చిపెట్టేశాం. వెరీ గుడ్. మనకిక ఎలాంటి డేంజర్ లేదు. భవానీ, కృష్ణవేణి రూపంలో డేంజర్ మనల్ని వెంటాడుతూ వస్తోంది. నిజమే అంజలి. అసలు కృష్ణవేణికి డాక్టర్ పరశురాంతో పనేంటి? కృష్ణవేణి చాప కింద నీరులా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది భవానీ. నీ గురించి ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింటుందా? అవును భవానీ, కృష్ణవేణి మనకన్నా ముందు ఆ పరశురాముని కలిసుంటే ప్లాస్టిక్ సర్జరీ సీక్రెట్ బయటపడేదేమో. అంటే త్రిష బ్రతికే ఉందని కృష్ణవేణికి తెలిసిపోయి నీ మీద ఎంక్వైరీ మొదలుపెట్టిందా? ఆ రోజు హాస్పిటల్లో ఆ కళ్యాణ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను హాస్పిటల్లో చూసి కృష్ణవేణి, కళ్యాణ్లు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారా? నువ్వు అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావేమోనని కృష్ణవేణికి ఏవైనా ప్రూఫ్స్ దొరికాయేమో అనిపిస్తుంది అంజలి. అయితే ఇప్పుడేం చేద్దాం భవానీ? ఆ కళ్యాణ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. వాడి ఊర్లోనే కదా నేనుండేది. బట్ వాడు నాకు ఒక్కరోజు కూడా ఊర్లో కనిపించలేదు. మన వాళ్ళని కళ్యాణ్ని ఫాలో చేయమంటాను. జాగ్రత్త భవానీ. అలాగే అంజలి. నిన్ను ఎలాగైనా రత్నప్రభ ఇంటి కోడల్ని చేస్తాను త్రిష. ఇది నా టార్గెట్. బంగారం, ఈ అమ్మకి నీ పెళ్లి కళ్ళారా చూసే అదృష్టమైనా ఇచ్చావు. చాలురా, చాలు. కాని అరవింద్ని ఒక్కసారి దగ్గరగా చూసి మాట్లాడాలనిపిస్తోంది. వాట్? అవును సృజన్, ఒక్కసారి అరవింద్ని చూడాలనుంది. అంజలి అరవింద్ల పెళ్ళయ్యేలోపు ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా సెంటిమెంటల్ ఫూల్లా మాట్లాడితే ఎలా? సృజన్, అరవింద్ నీ మేనల్లుడు కాబట్టి నువ్వు టేకిట్ ఈజీగా తీసుకుంటావు. నాకు అరవింద్ కాబోయే అల్లుడు. నా స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించు. ఏదో విధంగా అరవింద్ని ఇంటికి పంపించు. కాసేపు మాట్లాడి పంపిస్తాను.
నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో సృజన్. ఓకే జోష్నా, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అరవింద్ని నీ దగ్గరికి ఎలా తీసుకురావాలి అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ తీసుకొని వస్తే ఎలా పరిచయం చేయాలి, ఏమని పరిచయం చేయాలి? కాఫీ తీసుకోండి మామయ్య గారు. సరే, నీ కోరిక ఎందుకు కాదనడం, ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సృజన్. అమ్మా కృష్ణవేణి, ఏంటి మామయ్య గారు? అది మీరు నా దగ్గర మొహమాట పడకండి. మీ ఆంటీ సారీ జోష్నా గారు అరవింద్ని చూడాలని ఫోన్ చేశారు. అంటే ఆవిడ ఉద్దేశంలో అంజలిని పెళ్లి చేసుకోబోయేది అరవింద్ కాబట్టి తన అల్లుడిని ఒకసారి చూడాలని ఉందని రిక్వెస్ట్ చేసిందమ్మా. అంజలి ప్రేమ గురించి తను ఎలా అరవింద్ని లవ్ చేసిందో జోష్నాని కానీ అంజలిని కానీ ఇన్సిస్ట్ చేసి నేను అడగలేదమ్మా. వద్దు మామయ్య గారు, మీరేమీ తెలియనట్టుగానే ఉండండి. నేను అరవింద్ని తీసుకెళ్లి జోష్నాదేవి గారికి పరిచయం చేస్తాను. అరవింద్కి డౌట్ రాకుండా జోష్నాదేవికి పరిచయం చేయాలమ్మా. అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను మామయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే. అమ్మా కృష్ణవేణి, చెప్పండి మామయ్య గారు. పెళ్లికి ఇంకా 3 రోజులుందమ్మా. మరి మీ అక్క అలివేని స్థానంలో అంజలి ఎందుకు వచ్చిందో కనుక్కున్నావా? ఆ ప్రాసెస్లోనే ఉన్నాను మామయ్య గారు. అమ్మా కృష్ణవేణి, ఇంకో విషయం. ఏంటి మామయ్య గారు? ఏదైనా అవసరం ఉంటే పోలీసుల హెల్ప్ తీసుకుందాం. అలాంటి ఆలోచన ఉంటే నాకు చెప్పమ్మా. మీ స్టేటస్కి ఎస్పీ నుంచి కమిషనర్ దాకా ఏ స్థాయి ఆఫీసర్ అయినా 24 గంటల్లో ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ విషయంలో ఇంటర్నల్గా మన ఫ్యామిలీ పరువు ప్రతిష్టలున్నాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే త్రిష నిశ్చితార్థం పెళ్లి ఆగిపోయి మనం ఎంత అవమానపడ్డామో మీకు తెలుసు కదా మామయ్య గారు. ఇంకొకసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అందుకే నేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నాను. అవసరమైనప్పుడు తప్పకుండా పోలీసుల హెల్ప్ కూడా తీసుకుందాం మామయ్య గారు. అలాగేనమ్మా, బట్ టేక్ కేర్. భగవంతుడా, నా కోడల్ని పద్మవ్యూహంలో నిలబెట్టాను. ఎలాగైనా నువ్వే గెలిపించాలి స్వామి. వదినా, ఇప్పుడు మనం ఎక్కడికొచ్చాం? మీ మామ్ ఫ్రెండ్ జోష్నాదేవి గారింటికి. మామ్ ఫ్రెండా? సరే, ఇక్కడ మనకేం పని? దారిలో వెళ్తున్నాం కదా, జస్ట్ పలకరించి వెళ్దామని. అలా అయితే ఓకే. మీ మమ్మీని పెళ్లికి రమ్మని జోష్నాదేవి గారికి కూడా వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు. ఓ, అంత ఇంపార్టెంట్ ఫ్రెండా? మనం కూడా విష్ చేసి పెళ్లికి పిలుద్దాం. బట్ వన్ కండిషన్ అరవింద్. జోష్నా ఆంటీ ఇంటికి మనం వచ్చినట్టు గాని, జోష్నాదేవి గారు నాకు తెలిసినట్టు గాని మీ మామ్ దగ్గర చెప్పకూడదు. సీక్రెట్ గా ఉంచాలి, సరేనా? ఎందుకని? వదినమ్మ ఏది చెప్తే అది చేయాలి, క్వశ్చన్స్ వేయకూడదు. ఓకే, వదిన మాట అంటే నాకు వేదం. గుడ్, కమాన్.
నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మా మరిది గారు అరవింద్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, లోపలికి రండి. అరవింద్ లండన్లో MBA పూర్తి చేసి 5 months బ్యాకే ఇక్కడికి వచ్చాడు. ఓ నైస్. 3 రోజుల్లో పెళ్లి. ఆంటీ, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. ఆ, మా మామ్కి మీరు బెస్ట్ ఫ్రెండ్ అంట కదా, వదిన చెప్పింది. అవును బాబు, ఫ్రెండ్ కాబట్టే మీ లవ్ గురించి కూడా చెప్పింది. ఇజ్ ఇట్? నిజమా? మీ లవ్ స్టోరీ అంతా ఫోన్ల మీద జరిగిందట కదా? అవునాంటీ, మేం ఫోన్లో ప్రేమించుకున్నా ఆ తర్వాత పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి జరుగుతోంది. ఒక రకంగా మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. యూఆర్ లక్కీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాబు. థ్యాంక్ యూ ఆంటీ. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏదైనా పర్వాలేదాంటీ. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. వదినా, ఇంట్లో ఎవరూ లేరు. ఐ మీన్ ఫ్యామిలీ. నాకు డీటెయిల్స్ పెద్దగా తెలియవు అరవింద్. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చా? షూర్. నడుము మీద పెద్ద పుట్టుమచ్చుంది. కృష్ణవేణి. ఆంటీ, ఈ ఫోటో మా అమ్మాయి ఫోటోలు. ఈ ఫోటో అంజలి చిన్నప్పుడు ఫోటోలు. చిన్నప్పుడు చాలా క్యూట్గా. కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్ యూ. అరవింద్ బయట ఉన్నాడు ఆంటీ. సరే. అసలే అంజలి మా మామయ్య జ్యోత్స్నాదేవికి పుట్టిన బిడ్డే కాదని ముందు నుంచి నాకు డౌట్గా ఉంది. ఎస్ మామయ్య గారు, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ దొరికింది. అసలు అంజలి ఒరిజినల్ డూప్లికేటా అన్నది డిసైడ్ చేస్తాను. ఇదిగో అంజలి, ఇప్పుడు చెప్పు, నిజంగా నువ్వు సృజన్ కూతురువేనా? అవును పిన్ని, నిజమే. అయితే మా కాంతం పెద్దమ్మ చెప్పినదంతా నిజమేనా? నిజమే పిన్ని. మరి ఈ సీక్రెట్ అంతా నాకు తెలిసిపోయినది కదా, ఎట్టాగా? ఈ 1,00,000 రూపాయలు తీసుకుని పెళ్లికేదైనా రింగు కొనుక్కో పిన్ని. మరి గాజులు
ఈ గాజులు నాకు బాగా నచ్చినాయి అంజలి. ఈ గాజులు నాకు అమ్మ పెట్టింది పిన్ని. చా ఊరుకో. ఇప్పుడు నువ్వు నాకు పెడితే నావే కదా అంజలి. ఏంది? అలాగే పిన్ని. నీకంటే ఈ గాజులు ఎక్కువ ఏంటి? పెట్టుకో. మా మంచి అంజలి. వస్తే చంద్రకళ, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు కదే.